వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. సికింద్రాబాద్ అంటే గుర్తుకు వచ్చేది రైల్వే స్టేషన్ భవన నమూనా. నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను ఆధునీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు. దీంతో నాటి కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనుల కోసం పురాతన కట్టడాలను కూల్చివేస్తున్నారు. 1874లో అప్పటి నిజాం పాలకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు. ఇది 1916 వరకు నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వేకు ప్రధాన కేంద్రంగా ఉండేది. కానీ స్వాతంత్ర్యం అనంతరం 1951లో ఎన్జీఎస్ఆర్ను జాతీయం చేయడంతో భారతీయ రైల్వేలో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది. నిజాం ఆర్కిటెక్చర్కు అనుగుణంగా కోటను పోలి ఉండేలా పోర్టును డిజైన్ చేశారు. అభివృద్ధిలో భాగంగా దీనిని కూల్చివేసి ఆధునిక హంగులతో కొత్త భవనం నిర్మించనున్నారు. శరవేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా దశల వారీగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టును ప్రారంభించారు. దాదాపు 700 కోట్ల రూపాయల అంచనాతో రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు సరిపడేలా మౌలిక వస్తువులతో విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి ఉత్తరం, దక్షిణం వైపున G+3 ఐకానిక్ స్టేషన్ భవనాలను నిర్మిస్తున్నారు. రిటైల్ దుకాణాలు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ వంటివి ఉంటాయి. స్టేషన్కు ఇరువైపులా 2 ట్రావెలేటర్లు, 2 నడక మార్గాలు, స్టేషన్ లోపలికి ప్రయాణికులు వచ్చేందుకు 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విశాలమైన 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, 1 స్కైవేను నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ను స్కైవేతో అనుసంధానం చేయనున్నారు.